వెన్ వీ వెంట్ టు మలేషియా, లంకావి వెళ్ళాము. అండ్ వన్ ఆఫ్ ద మెంబర్ డైడ్. అంటే చాలా ట్రావెల్ కంపెనీస్ అనేది కూడా పండు చూపించి తొక్కని తినిపిస్తూ ఉంటారు. మరి ట్రిప్ మేకర్ అనేది పండా లేకపోతే తొక్క? షూర్ పండు కాబట్టే అంతమంది మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే 100% పండుని చూపించి తొక్క మాత్రం ఇవ్వట్లేదు డెఫినెట్గా. మీరు ఫేస్ చేసిన దానిలో వన్ ఆఫ్ ద గుడ్ మెమరీ అంటే మీరు ఏం చెప్తారు? యూ హ్యావ్ గివెన్ 24/7 సపోర్ట్. మీరు చాలా బాగుండింది మీ ప్లానింగ్. అలా చెప్పినప్పుడు దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ హై అండి. స్కామ్స్ అనేది జరిగే వన్ ఆఫ్ ద టాప్ 5లో ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అనేది కూడా ఉంది. ఎందుకు ఎక్కువగా జరుగుతుంది? వాట్స్ ద రీజన్? ట్రావెల్ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఫేక్ నరేటివ్స్ అండ్ ఫేక్ యాడ్స్. ఇప్పుడు ఒక ప్రైసింగ్ అనేది మనం చెప్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాశంలో చుక్కలు చూపించడం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హిడెన్ కాస్ట్ అనేది ఏంటంటే కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, గెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ వాళ్ళు ఏం చేస్తారు, దే ఆస్క్ ఫర్ ద సిటీ ట్యాక్స్. థాయిలాండ్ ఆటగాళ్ళ ప్లే గ్రౌండ్స్ ఉండే ప్రదేశం. సొంతంగా బుక్ చేసుకోవడం వెళ్ళడం బెటరా, లేకపోతే త్రూ ట్రావెల్ ఏజెంట్తో వెళ్ళడం బెటరా? మీరు ట్రావెల్ అడ్వైజర్ ఆర్ ట్రావెల్ ఏజెంట్తో వెళ్తే మీకు మనీ, టైం, స్ట్రెస్ 3 సేవ్ అవుతాయండి. బ్రహ్మానందం గారు, నాగార్జున గారు, సోనల్ బిందర్ గారు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్యారిస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ కైండ్లో ఉంటుంది కదా. సో అది దాని గురించి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ కానీ అట్లా? అది ఆయన బ్యాగ్ టేబుల్ మీద పెట్టాడు, రూమ్ కార్డ్ తీసుకొని ఇలా వచ్చి చూస్తే లేదు. ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. ఎందుకు మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా డెస్టినేషన్ స్పాట్ లేకపోతే ఫేవరెట్ స్పాట్ అనేటప్పటికి గోవా ఎందుకు గుర్తొస్తుంది? అదొక పార్టీ వైబ్, పార్టీ కల్చర్ అనేది మనకి గోవాలో కనబడుతుంది కాబట్టి. హాయ్ చంద్రమోహన్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ చాణక్య. యా సార్, ఇంతకు ట్రిప్ మేకర్ స్టార్ట్ చేసి ఒక 10 years అవుతుందా? ఎస్ సార్, ఐ థింక్ 2 years నేను ఒక దగ్గర వర్క్ చేశానండి. తర్వాత 8 years ఇట్స్ బీన్ ట్రిప్ మేకర్ స్టార్ట్ అయితే 8 years అయిపోయింది. అంటే చాలా ట్రావెల్ కంపెనీస్ అనేది కూడా పండు చూపించి తొక్కని తినిపిస్తూ ఉంటారు. మరి ట్రిప్ మేకర్ అనేది పండా లేకపోతే తొక్క? పండు కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఐ థింక్ 8 years వీ హ్యావ్ మేడ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. ఒక క్లయింట్ అంటే మా మేజర్ బిజినెస్ వచ్చేసి ఒక క్లయింట్ మళ్ళీ మళ్ళీ మా ద్వారా వెళ్ళడం వల్లనే వీఆర్ సర్వైవింగ్ టుడే, వీఆర్ గ్రోయింగ్ టుడే. ఓకే. అండ్ ఐఎమ్ షూర్ పండు కాబట్టే అంతమంది మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే 100% తొక్కను చూపించట్లేదు డెఫినెట్. ఐ మీన్ పండుని చూపించి తొక్కను మాత్రం ఇవ్వట్లేదు డెఫినెట్గా. అంటే ఇస్తున్నారు అనమాట. డెఫినెట్గా. ట్రిప్ మేకర్, సో ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు నిలబడాలంటే అంత ఈజీ కూడా కాదు. ఎన్నో లోటుపాట్లు, కింద పడ్డాలు, పైన పడ్డాలు, అన్నీ ఉంటుంది. మీరు ఫేస్ చేసిన దానిలో వన్ ఆఫ్ ద గుడ్ మెమరీ అంటే మీరు ఏం చెప్తారు ఈ ట్రావెల్లో? ఒకటేంటండి అండి, ట్రావెల్ ఈజ్ ఏ బిజినెస్ వేర్ ఇన్ ప్యాషన్ ప్లేస్ ఏ రోల్. ఓకే. అన్లెస్ ఫౌండర్కి ప్యాషన్ ఉంటే తప్ప ట్రావెల్ బిజినెస్లో సర్వైవ్ అవ్వడం పాసిబుల్ కాదండి. ఎందుకు అంటే ప్యాషన్ విల్ మేక్ యూ కంటిన్యూ. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళేలాగా ప్యాషన్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ లైన్స్ నాకు కూడా ఏంటంటే కోవిడ్ లాంటి బిగ్ ఇష్యూస్ వచ్చినా కూడా వీ సర్వైవ్డ్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మేము చేయగలము, వీ కెన్ కంటిన్యూ అండ్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హ్యాడ్ టువర్డ్స్ ట్రావెల్. ఓకే. సో దట్ మేడ్ మీ గ్రో లైక్ దిస్ టుడే. ఒకటి. రెండవది, కమింగ్ టు ద మెమరీ, ఎవ్రీ గెస్ట్ వన్స్ హీ కమ్స్ బ్యాక్ అండ్ వెన్ దే గివ్ ఎ ఫీడ్బ్యాక్, అది చాలా చాలా మంచి మెమరీ అండి మాకు. అంటే ఐ హ్యావ్ బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ సో మెనీ మెమరీస్ లైక్ దాట్. బికాస్ వెన్ ద గెస్ట్ కమ్ బ్యాక్ అండ్ దెన్ గివ్ అస్ ఏ ఫీడ్బ్యాక్ దట్ యువర్ టీమ్ వాజ్ సో గుడ్, యూ హ్యావ్ గివెన్ 24/7 సపోర్ట్. మీరు చాలా బాగుండింది మీ ప్లానింగ్. అలా చెప్పినప్పుడు దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ హై అండి. ఓకే. యాజ్ పర్ ద రికార్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ట్రావెల్ కంపెనీస్ దాని పరంగా స్కామ్స్ అనేది జరిగే వన్ ఆఫ్ ద టాప్ 5లో ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అనేది కూడా ఉంది. ఎందుకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది? వాట్స్ ద రీజన్? ట్రావెల్ మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఈ ఫేక్ నరేటివ్స్ అండ్ ఫేక్ యాడ్స్ చూడడం అనేది మానేయాలండి పీపుల్. అంటే 10,000 రూపీస్ థాయిలాండ్ ప్యాకేజ్, 5,000 రూపీస్ కూర్గ్ ప్యాకేజ్. ఈ ఎంతసేపు ఈ ప్రైస్ మీద ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే
చాలా ఛాలెంజెస్ వచ్చేస్తున్నాయి. ఆ ప్రైస్ మ్యాచ్ చేయలేకపోవడము, కాంపిటీషన్ ఎక్కువైపోయి మెజారిటీ ఆఫ్ ద ఏజెంట్స్ ఆర్ ట్రైంగ్ టు అంటే వాల్యూ సర్వీస్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి ఓన్లీ ప్రైస్ అనే ఒక ఫ్యాక్టర్ మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు, ఈ ఏజెంట్స్ కొంతమంది, ఐ విల్ నాట్ సే నాట్ మెనీ, బట్ కొంతమంది అయితే డెఫినెట్గా దే ఆర్ వర్కింగ్ ఫర్ క్యాష్ రొటేషన్ లాంటి బిజినెస్ అనుకుంటున్నారు. ఇది ఈ ట్రావెల్ ఇండస్ట్రీ. సో ఏమవుతుంది, ఎంతసేపు బికాస్ వీఆర్ గెటింగ్ ద మనీ ఇన్ అడ్వాన్స్ వీ కెన్ రొటేట్ దాట్ అని అనుకుంటున్నారు. దట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ అండి. అది ఎంతకాలం నడుస్తుంది చెప్పండి. సో ఆబ్వియస్గా ఇట్ ఎండ్స్ అప్ యాజ్ అ స్కామ్. ఓకే. సో ఆ ఫోకస్తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే షార్ట్ టర్మ్ గోల్తో డెఫినెట్గా ఇట్ ఎండ్స్ అప్ యాజ్ అ స్కామ్ అండి, నో డౌట్. ఇప్పుడు ఒక ప్రైసింగ్ అనేది మనం చెప్తాం, చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆకాశంలో చుక్కలు చూపించడం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెళ్ళి అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఫేస్ చేసి వచ్చాడు. అంటే ఈ ఫేక్ నెరేటివ్స్ వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయంటారా? అంటే అదొకటి అండి, ఫేక్ నెరేటివ్ ఒకటైతే, ఇంకొకటి హిడెన్ కాస్ట్ అంటాం మేము. ఏంటంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం గెస్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్, when the guest I mean is the traveler. So when the guest is planning for a holiday, జనరల్గా ఏంటంటే వాట్ వీ డూ ఎట్ అవర్ ఆఫీస్, మా టీం ఏం చేస్తారంటే వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ క్లియర్లీ. ఈ డెస్టినేషన్లో దిస్ ఈస్ ద కాస్ట్ దట్ యు ఆర్ ఇన్కరింగ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్లైట్ కాస్ట్ ఎంత అవుతుంది, హోటల్స్ ఎంత అవుతున్నాయి, ఒక ట్రాన్స్ఫర్స్కి, టూర్స్కి, అక్కడ ఫుడ్కి. సో దీస్ ఆర్ ద కాస్ట్ దట్ యు ఇన్కర్ అనేది మనం ముందే చెప్తాం. ఓకే. హిడెన్ కాస్ట్ అనేది ఏంటంటే కొన్ని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ సిటీ ట్యాక్స్ అని ఉంటుంది. అది చాలామంది ఏం చేస్తారంటే చెప్పరు, మర్చిపోతారు లేదా చెప్పరు ఏజెంట్స్. గెస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ వాళ్ళు ఏం చేస్తారు, దే ఆస్క్ ఫర్ ద సిటీ ట్యాక్స్. ఏంటి సార్ ఈ సిటీ ట్యాక్స్ అన్ని ఇప్పుడు బయట కంట్రీస్లో ఉంటాయా? అన్ని కంట్రీస్ కాదండి, కొన్ని కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ టేక్ సిటీ ట్యాక్స్. ఈవెన్ యూఎస్ ఆల్సో, యూఎస్లో కూడా చాలా స్టేట్స్లో దే టేక్ సిటీ ట్యాక్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3 to 4 euro పర్ నైట్ అట్లా ఉంటుంది. అయితే అది అన్లెస్ మనం గెస్ట్కి ముందే ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత గెస్ట్ ఏమవుతాడంటే, అదేంటి నేను 5 days ఉన్నాను, హీఈస్ అగైన్ నౌ ఛార్జింగ్ మీ ఆల్మోస్ట్ 50 euro, 25 + 25 50 euro అవుతుంది నాకు. దిస్ ఈజ్ అన్ప్లాన్డ్ ఎక్స్పెన్స్ అనమాట. ఓకే. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, వెన్ పీపుల్ గో దేర్, అక్కడ ఆప్షనల్ కాస్ట్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ మనం ఇక్కడి నుంచి బుక్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ స్పోర్ట్స్ ఉంటుంది. సో వాటర్ స్పోర్ట్స్ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి మనం. ఇలా స్కూబా డైవింగ్ ఉంది, ఇంత కాస్ట్ అవుతుంది మీకు. పారాగ్లైడింగ్ ఉంది, ఇంత కాస్ట్ అవుతుందండి. మీరు ఎంత తీసుకెళ్ళాలి క్యాష్. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఎంత మీరు ఫారెన్ ఎక్స్చేంజ్లో ఎక్స్చేంజ్ లాస్ కూడా కొంచెం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి, కమ్యూనికేషన్ కోసం కంపల్సరీ సిమ్ తీసుకోవాలంటాం, లేదా రోమింగ్ యాక్టివ్ చేసుకోమంటాం. దట్ ఈజ్ అగైన్ ఏ ఛార్జ్ కదండి. సో ఆల్ దీస్ హ్యావ్ టు బీ అప్ఫ్రంట్గా మనం చెప్పగలిగితే గెస్ట్కి, దేర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ బెటర్ అండి. అదర్వైజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ద హాలిడే, హీఈస్ వరీడ్ అబౌట్ క్యాల్కులేటింగ్ ఆల్ ద కాస్ట్స్ అనమాట. సో అప్ఫ్రంట్గా చెప్పడం అనేది చాలా కరెక్ట్ థింగ్, అండ్ దట్స్ వాట్ వీ షుడ్ డూ. ఓకే. అంటే ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి మరి ట్రావెల్ అవుతున్న టైంలలో కూడా, సో మెయిన్గా ఈ జర్నీలో అరే ఎందుకు వచ్చాను ఈ ఇండస్ట్రీకి అని అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఒకటి ఎదురైందా? ఎస్, చాలా ఉంటాయండి. బికాస్ సి ఎనీ బిజినెస్ యూ షుడ్ ఫేస్ దాట్. ఎందుకంటే దేర్ ఆర్ అంటే కొంతమంది క్లయింట్స్ ఉంటారు. ఎలాంటి క్లయింట్స్ ఉంటారంటే, వీ గివ్ దెమ్ ద బెస్ట్, ఓకే, బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఐ ఫేస్డ్ సచ్ ఇన్స్టెన్సెస్. అంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏమవుతుందంటే అండి, హ్యూమన్ ఇదేంటంటే నేచర్, ఇక్కడ ఉన్నప్పుడు వీ బార్గెన్. మనకి మామూలు హోటల్కి చేయండి సరిపోతుంది, ఏముంది పడుకుంటాం సరిపోతుంది అంతే కదా అని అంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దే విల్ నాట్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అదేంటి ఇలా ఉంది అని అనుకుంటాం. సో వాట్ వీ డిడ్ ఈస్ టు అవాయిడ్ దీస్ ఇష్యూస్. అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో వీ యూస్ టు గెట్ ఆల్ దీస్ ఇష్యూస్. వీ మేడ్ ఇట్ ఎ చాయిస్, వీ మేడ్ ఇట్ ఎ పాయింట్. వీ డోంట్ గో బిలో సర్టన్ రివ్యూస్. అంటే ఒక రేటింగ్ ఏదైతే ఉంటుందో దానికంటే బిలో వెళ్తే మేము ఆ హోటల్ సజెస్ట్ చేయము, ఇవ్వము. అండ్ ఇఫ్ ద గెస్ట్ ఇన్సిస్ట్, వీ టెల్ హిమ్ ఓపెన్లీ, మీకు ఇస్తాం, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఇస్తాం, బట్ మీరు మాకు కాల్ బ్యాక్ చేయొద్దు, ఈ రిలేటెడ్ సర్వీసెస్ ఇష్యూస్ ఉంటాయి, మాకు ఎప్పుడు కాల్ చేయొద్దు దీని గురించి అని మాత్రం డెఫినెట్గా మేము వార్న్ చేస్తాం వాళ్ళని.
సో అలాంటప్పుడు వీ అవాయిడెడ్ అలాంటి ఇష్యూస్ రాకుండా వీఆర్ మేకింగ్ ఇట్ బెటర్ అనమాట. అంటే ఇన్ని ఎక్స్పీరియన్స్లలో ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది, ఒకటి ఉంటుంది కదా. Yes, అది ఏదైనా ఉంటే ఒకటి చెప్పచ్చు కదా. Yes, one of the sad, I would say, not అంటే సర్వీస్ ఇష్యూ అట్లా కాదు కానీ one of the sad incident that happened is one of my group when we went to Malaysia, Langkawi వెళ్ళాము, and one of the member died there due to cardiac arrest. So that was one of the saddest moment for me, and అంటే ఆల్మోస్ట్ 10 yearsలో నాకు రీసెంట్గా అది one and a half year బ్యాక్ అనుకోండి. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ మూమెంట్ ఫర్ మీ because I never experienced that, and I was also in the group, so that was one of the very sad moment for me. మరి ఆ మూమెంట్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు అసలు? See, at that point of time it is more important that I act. అంటే I cannot be sad and sit there. I have to act. నేను వర్క్ చేయాలి అక్కడ, because there's so much of thing that I have to, procedure that I have to follow. నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడడం కానీ, అక్కడ లోకల్ పోలీస్ కానీ, ఎంబసీస్ కానీ. So to have to make sure that immediately someone from their family comes and because body is handed over only to the blood relative. So వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి అసైన్ చేయడం, వాళ్ళు లక్కీగా వాళ్ళు రావడము తొందరగా. సో వీ వర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ their family. We were able to handle it. ఓకే, అమ్మో చెప్తూ ఉంటేనే అసలు అట్లాంటి సిచ్యువేషన్లో యాజ్ ఏ లీడర్గా మీరు వెళ్ళి అందరినీ చూసుకోవాల్సిన టైంలో అసలు. ఎస్ అండి, ఇట్ డెఫినెట్గా వీ హ్యావ్ టు యాక్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కుడ్ డూ వీ హ్యావ్ డన్ అండి. అండ్ బట్ దట్ వాస్ ద సాడెస్ట్ మూమెంట్ ఆఫ్ మై కెరియర్, ఐ వుడ్ సే. ఈ ట్రావెల్, అండ్ హీ వాజ్ అ వెరీ యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అండ్ ఐ థింక్ హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద బీచ్ 1 hour కూర్చున్నారు, అండ్ సడన్గా లేచి స్టార్ట్ అయ్యే ముందుకే సడన్గా హీ ఫెల్ డౌన్ అండ్ దిస్ హ్యాపెండ్. ఓకే, వెరీ అన్ఫార్చునేట్. సార్, ట్రావెల్ చేయాలంటే ఇంతకు గ్రూప్ ప్యాకేజెస్ బెటరా లేకపోతే సింగిల్గా వెళ్తే బెటర్ అంటారా? సార్, ఇఫ్ యు ఆర్ ఎల్డర్లీ పీపుల్ ఐ వుడ్ రికమెండ్ దెమ్ ఏ గ్రూప్, బికాజ్ ఒక గ్రూప్తో వెళ్తే మీరేమవుతుందంటే యూ ఫాలో ద గ్రూప్. మీరు సొంతంగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, నార్ యూ విల్ హ్యావ్ టు ఎక్కడ ఏం చేయాలి అని అవన్నీ ఆ డౌట్స్ ఏమీ ఉండవు, బికాజ్ యు ఆర్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ లీడర్ ఉంటారు, ఆ గ్రూప్ లీడర్ చెప్పినట్టుగా ఫాలో అయిపోవడమే సింపుల్గా. బట్ ఇఫ్ యు ఆర్ యంగ్ ఐ వుడ్ సే గో ఫర్ ఏ కస్టమైజ్డ్ టూర్, సో దట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ టైమ్ యాజ్ పర్ యువర్ లీజర్. మీకు ఎలా కావాలంటే అలా. ఒకరోజు టూర్ కావాలి, ఒకరోజు టూర్ వద్దు, నేను రిలాక్స్ అవుతాను. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ హాలిడే ఈజ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆబ్వియస్గా దట్ కమ్స్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ వాంటింగ్ ఇట్ టు బీ కస్టమైజ్డ్. ఆ కస్టమైజ్డ్ అంటున్నారు కానీ ఒక ట్రావెల్ ఏజెంట్స్ త్రూ వెళ్తే మనకు కస్టమైజ్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఫిక్స్డ్గా పలానా టైంకి లేవాలి, పలానా టైంకి అక్కడ ఉండాలి, ఆ బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలని మొత్తం స్కెడ్యూల్ టైప్లో ఉంటుంది కదా, అది పాసిబుల్ అవుతుంది? ట్రిప్ మేకర్ హ్యాస్ బీన్ ఇన్ టు కస్టమైజ్డ్ హాలిడేస్ అండి సిన్స్ బిగినింగ్. మేము ఫిక్స్డ్ డిపార్చర్స్ ఇవి తక్కువే, చాలా తక్కువ చేస్తాం. మెజారిటీ 90% ఆఫ్ అవర్ బిజినెస్ ఈజ్ customized holidays. So customized is basically guest, whatever the guest wants. If guests చాలా మంది customized tour అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గెస్ట్స్ ఏంటంటే దే వాంట్ ఏ రష్ టూర్, అంటే దే వాంట్ టు కవర్ అప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక 5 days వెళ్ళారంటే ఆ 5 daysలో ఆ కంట్రీ మొత్తం నేను కవర్ చేసి వచ్చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో వెళ్తారు. అంటే బకెట్ లిస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అదే కొంతమంది గెస్ట్లు ఏం చేస్తారంటే దే వాంట్ ఏ వెరీ రిలాక్స్డ్ దిస్ థింగ్. ఎలా అంటే మా వన్ ఆఫ్ ద క్లయింట్ ఒక ఆయన ఉన్నారు, వన్ ఆఫ్ రెగ్యులర్ క్లయింట్ అనమాట మాకు. ఆయన వెళ్తే ఆయన ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఒక నార్మల్ హోటల్ ఇవ్వద్దండి, నాకు ఒక రిసార్ట్ కావాలి వేర్ ఐ కెన్ వాక్. ఓకే, నాకు వాకింగ్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉండాలి, అంత పెద్ద రిసార్ట్ లాంటిది ఇవ్వండి నాకు అంటే. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు టూర్స్ ఇవి వద్దండి, ఒక టూర్ ఇవ్వండి, రోజుకి ఒక టూర్ ఇవ్వండి, మిగతా టైం ఐ వాంట్ టు స్పెండ్ మై టైం, నేను లీజర్గా స్పెండ్ చేసుకుంటా అంటాను. ఓకే, సో బేసిక్గా ఆయనకి అలా చేస్తాం. బేసిక్గా ఇట్ ఈస్ కస్టమైజ్డ్ ఈస్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్, వాళ్ళకి ఎలా కావాలంటే అలా. సో దట్ ఈస్ వాట్ ట్రిప్ మేకర్ హ్యాస్ బీన్ సార్ సిన్స్ బిగినింగ్. మనం ఫస్ట్ నుంచి కూడా కస్టమైజ్డ్ టూర్స్కే ప్రయారిటీ. కానీ ఈ కస్టమైజ్డ్ అనేటప్పటికీ ఖచ్చితంగా డిఫికల్టీస్ అనేది కూడా ఎక్కువగా మీకు ఉంటాయి కదా, మరి దాన్ని ఎలా అధిగమిస్తారు సార్? అంటే పర్టికులర్ థింగ్స్ అనేది కావాలని కూడా క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ అయ్యేటట్టు చేయాలి అంటే బిగ్ టాస్క్. డెఫినెట్గా
ఎస్పెషల్లీ టుడేస్ గెస్ట్, ఇప్పుడున్న గెస్ట్లు అందరూ కూడా వెల్ లెర్న్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ అవేర్, ఆల్రెడీ నెట్లో చాలా స్టడీ చేసి ఇంటర్నెట్లో ఆల్రెడీ మొత్తం నాలెడ్జ్ తీసుకొని మరీ వాళ్ళు వస్తున్నారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రీసెంట్గా ఒక క్లయింట్, ఆయనకి ఎలాంటి ఏ హోటల్ కావాలి, ఆ హోటల్లో ఎలాంటి వ్యూ ఉన్న రూమ్ కావాలి అనేది కూడా హీఈస్ ఏబుల్ టు గివ్ అస్ అనమాట ఇన్ఫర్మేషన్. నాకు ఇలాంటి ఈ రిసార్ట్లో ఈ వ్యూ ఉన్న రూమ్ కావాలి. సో పర్టికులర్గా రూమ్ కూడా స్పెసిఫిక్గా ఉన్నారు ఆయన. ఓకే. సో అంత స్పెసిఫిక్ రిక్వైర్మెంట్తో వస్తున్నారు ఇప్పుడు. సో బేసిక్గా మేము ఏంటంటే వీ గో బై యాజ్ నేను చెప్పినట్టుగా కస్టమైజ్డ్ టూర్గా. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ దే వాంట్, వెదర్ ఇట్ ఈస్ రూమింగ్ కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి వెహికల్ ఎలాంటి వెహికల్ కావాలి అనేది కూడా దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అనమాట. సో ప్రైవేట్ యాట్ కావాలని, హెలికాప్టర్ టూర్స్ కావాలని, బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్స్ అండ్ దేర్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాటిని అన్నిటికీ దృష్టిలో పెట్టుకొని వీఆర్ గివింగ్ దెమ్ అని. ఓకే. సో డెఫినెట్గా వీఆర్ కేపబుల్ అండ్ వీ హ్యావ్ ఎనఫ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ప్రతి కంట్రీలో వీ వర్క్ విత్ ఎ లోకల్ పార్ట్నర్ సో దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మాకేంటంటే ఎప్పుడైనా ఒక లోకల్గా ఒక పార్ట్నర్ ఉంటేనే అక్కడ మనకి ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనం అడ్రస్ చేయగలుగుతాం. ఓకే. కాబట్టి వీ వర్క్ లైక్ దాట్. అంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే, ఇండియాకి మాల్దీవ్స్కి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేది కూడా కొంచెం దెబ్బతిన్నాయి. ఆ టైంలో కూడా చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళే గెస్ట్ కానీ వద్దు, మాకు వద్దు, మాల్దీవ్స్ అనేది వద్దు అని అనుకున్న టైంలో ఈ ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఎలా ఇంపాక్ట్ అయింది? చాలా హ్యూజ్గా అండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కంట్రీ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన మాల్దీవ్స్, నేను మాల్దీవ్స్ నాకు హైయెస్ట్ సెల్లింగ్ డెస్టినేషన్ ఉండింది ఒకప్పుడు. ఓకే. సో సడన్గా ఈ డెసిషన్ వచ్చేసరికి వీ స్టాప్ సెల్లింగ్ మాల్దీవ్స్. ఎందుకంటే దెర్ వాజ్ సమ్ ఇంటర్ కంట్రీ పొలిటికల్ ఇష్యూ. బట్ ఆ పీరియడ్కి వీ హ్యాడ్ టు ఆబ్వియస్లీ నో గెస్ట్ ఈస్ గోయింగ్, సో వీఆర్ నాట్ సెల్లింగ్. వీ ఆల్సో డోంట్ రికమెండ్. అండ్ బట్ వెన్స్ మోదీ గారు అక్కడికి వెళ్ళేసి రావడము, ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడం, నవ్ అగైన్ మాల్దీవ్స్ ఈస్ బికమ్ ఎ వెరీ యాక్టివ్ డెస్టినేషన్. చాలామంది వెళ్తున్నారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ 2 months ago ఇన్ మాల్దీవ్స్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇది. బట్ మీరు అన్నట్టు చాలా సెన్సిటివ్ అండి. ఎనీ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఏదైనా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ట్రావెలే. ఇప్పుడు మీరు రీసెంట్గా తీసుకున్న ఈ ఒక ఎయిర్లైన్ ఇష్యూ కానీ, ఆబ్వియస్లీ ఇట్ ఎఫెక్ట్స్ మొత్తం అన్ని ట్రావెల్ ఐటనరీస్ ఆర్ ఎఫెక్టెడ్. సో మళ్ళీ ఫ్లైట్ రీషెడ్యూల్ చేయడం, కొంతమందికి అయితే వీ హ్యాడ్ టు బుక్ ఏ బస్ ఫ్రమ్ ముంబై టు హైదరాబాద్ బికాస్ వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి. సో వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్. ఇట్స్ డెఫినెట్గా చాలా డైనమిక్. వీ హ్యావ్ టు యాక్ట్ డైనమిక్లీ ఇన్ ట్రావెల్. కాదు సార్, డబ్బులు ఉంటే ఎవరైనా కానీ ఫుడ్ ఇండస్ట్రీ సైడో లేకపోతే ఇంకా వేరేదో అని అనుకుంటారు. కానీ ట్రావెల్ ఇండస్ట్రీ వైపు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. మరి మీకు ఎలాంటి ఇన్సిడెంట్ ఈ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నారు? యాక్చువల్గా నేను అన్నట్టు అగైన్ ప్యాషన్ అండి. మనకి ట్రావెల్ అనేది ఇష్టం ఉంటేనే మనం ఇందులో సర్వైవ్ అవ్వగలుగుతాము, గ్రో అవ్వగలుగుతాము. అదైతే నేను మళ్ళీ చెప్తాను, అదే దట్స్ ద సేమ్ పాయింట్ అగైన్. కానీ సార్ మీరు బట్ చెప్పింది మళ్ళీ చెప్తున్నారు, కానీ ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, అరే నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక పాయింట్ అనేది కూడా ప్రతి ఒక్కరికి. నేను అనుకోకుండా వచ్చానండి దీంట్లోకి. బేసిక్గా ఎలా వచ్చానంటే, నేను ఒక గచ్చిబౌలిలో నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రావెల్ డివిజన్ ఉండింది బేసికలీ. సో మై బాస్ ఆజ్ మీ లైక్, చంద్ర నువ్వు చాలా కాలంగా అంటున్నావు కదా యూ వాంటెడ్ టు చేంజ్ ద ఇండస్ట్రీ అని. సో మీరు ట్రావెల్ ఇండస్ట్రీ, మనది ట్రావెల్ డివిజన్ కూడా ఉంది, వై డోంట్ యూ అందులోకి ఎందుకు వెళ్ళవు అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఐ ఫెల్ట్ ట్రావెల్ డెఫినెట్గా ఇంట్రెస్టింగే కదా నాకు కూడా, సో లెట్ మీ ట్రై అనుకొని నేను స్టార్ట్ అయ్యాను. ఒక 2.5 years నేను అక్కడ వర్క్ చేశాను. దెన్ అక్కడ ఏంటంటే బేసిక్గా ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎక్కువగా B2B బిజినెస్ చేసేవాళ్ళం. అంటే ట్రావెల్ ఏజెంట్స్ మాకు బిజినెస్ ఇచ్చేవాళ్ళు అక్కడ. సో ఆ బిజినెస్ చేసిన తర్వాత నాకు అనిపించింది వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్, నా ఓన్గా నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దెన్ ట్రిప్ మేకర్ గేమ్ ఇన్ టు పిక్చర్. సో దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు హాలిడే బిజినెస్. అదర్వైజ్ ఐ వాజ్ నాట్ ఇన్ టు హాలిడేస్. ఓకే. బట్ ఒకసారి వచ్చిన తర్వాత ఎస్, అదొక కైండ్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది ట్రావెల్. So I have almost traveled 15-16 countries so far, and there is a lot more. చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సో
ఇట్స్ కంటిన్యూయింగ్ అండి. ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు సార్? నేను ఒక 15 కంట్రీస్ దాకా వెళ్ళాను. 15 కంట్రీస్. అండ్ త్రూ ట్రిప్ మేకర్ ఎక్కువగా వచ్చే బుకింగ్స్ ఏ కంట్రీస్కి వస్తుంటాయి ఇంటర్నేషనల్? ఎక్కువగా మనం అంటే మన ఇండియా నుంచి ఎక్కువగా వెళ్ళేది ఏషియన్ కంట్రీస్ చాలా ఎక్కువ వెళ్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, మలేషియా, దుబాయ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి. ఎందుకంటే ఇవి క్విక్ గెట్ అవేస్ అనొచ్చు మనం. వీసాస్ ఎక్కువ ప్రాసెస్ టైం పట్టదు, ఇబ్బంది అవ్వదు, చాలా డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. కాబట్టి మనకేంటి ఇప్పుడు శ్రీలంక కానివ్వండి, చాలా కంట్రీస్ కూడా ఇప్పుడు మలేషియా కూడా ఈ వీసా కానివ్వండి, ఆన్ అరైవల్ వీసాస్ కానివ్వండి చాలా క్విక్గా ఇస్తున్నారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కంట్రీస్కి ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు పీపుల్. సో మలేషియా కూడా ఈజ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు. బాలి ఈజ్ అనదర్ కంట్రీ అండ్ దుబాయ్ ఆబ్వియస్లీ ఈజ్ ద హైయెస్ట్ సోల్డ్. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ట్రావెల్ కోసం చూసిన రీల్స్లలో ద ఫేమస్ కంట్రీ అనేది నేను చెప్తాను, థాయిలాండ్. ఆటగాళ్ళ ప్లే గ్రౌండ్స్ ఉండే ప్రదేశాలు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు కదా. సో మరి థాయిలాండ్కి ఎట్లుంటుంది? అండ్ యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, థాయిలాండ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ చాలా ఐలాండ్స్ ఉన్నాయి దాంట్లో. ఒక పటాయా అనే కాకుండా దెర్ ఆర్ సో మెనీ ఐలాండ్స్. రీసెంట్గా మేము కంపెనీలో కోతావ్ ఐలాండ్ అని కూడా పాపులర్ చేస్తున్నాము. కోతావ్ కూడా, ఎస్. సో ఒకటేంటంటే అండి, అందరూ అనుకున్నట్టుగా ఓన్లీ బ్యాచిలర్సే వెళ్ళాలి థాయిలాండ్ అనేది డెఫినెట్గా కాదండి. ఇట్స్ అ వెరీ గుడ్ హాలిడే ఫర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఎందుకు అంటే దెర్ ఆర్ సో మెనీ స్పాట్స్, దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ ఫర్ ఫ్యామిలీస్ ఆల్సో. ఇట్స్ అ వెరీ గుడ్ హాలిడే స్పాట్. ఎందుకంటే మనకు తక్కువ బడ్జెట్లో అవుతుంది, ఆన్ అరైవల్ వీసా ఉంది, ఫ్రీ వీసా కూడా ఇస్తున్నారు వాళ్ళు. దే నాట్ ఈవెన్, వాళ్ళు అసలు వీసా కూడా ఛార్జ్ చేయట్లేదు. సో డెఫినెట్గా మంచి కంట్రీ టు గో, నియరెస్ట్, ఎక్కువ టైం పట్టదు. సో డెఫినెట్గా థాయిలాండ్ ఈజ్ హైయెస్ట్ సోల్డ్ ఫర్ ఎవ్రీ ఏజెంట్. ఎందుకంటే చాలా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే అదే సార్, మీరు ఇందాక చెప్పారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 10,000లో వెళ్ళి రావచ్చు అని చెప్పేసి రీసెంట్గా ట్రావెల్ వ్లాగర్స్ ఇవన్నీ పెడుతున్న కొన్ని వీడియోస్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే అలా వెళితే అసలు మనకు కావాల్సినంత సెక్యూరిటీ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ మనం అంటే తీసుకోవచ్చు అంటారా? ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ చాయిస్ అండి. అంటే మనం ఒక టూరిస్ట్గా వెళ్ళేటప్పుడు వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే ఆ టూర్ నుంచి మనం ఏం కావాలనుకుంటున్నాం. నేను ఒకసారి వెళ్ళాలి, నాకు పెద్ద హోటల్ అవసరం లేదు, నేను ఒక డామ్లో ఉంటాను, నాకు లోకల్ ట్యాక్సీస్, లోకల్ బస్ సర్వీస్, నేను లోకల్ సర్వీస్ వాడుకుంటాను, ఐ విల్ నాట్ టేక్ ఏ ట్యాక్సీ అనుకొని. సో డెఫినెట్గా కాస్ట్ తగ్గించుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎట్ ద సేమ్ టైం మీకు ఆ కంఫర్ట్ కూడా తగ్గుతుంది. సో అందరూ హాలిడేకి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఏంటి, అక్కడ పోయి కూడా మళ్ళీ నేను ఇబ్బందులు పడడం ఏంటి, నాకు ఒక మంచి అడ్వైజర్ ఉండి నాకు మంచి సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటే నాకు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు ఈ కంఫర్ట్ కోసమే ప్రిఫర్ చేస్తారు హాలిడే అంతా. బట్ డెఫినెట్గా దెర్ ఇస్ నథింగ్ లైక్ మనం చేయలేము అనేది ఏం లేదు, కాస్ట్ డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. బట్ నేను చెప్పినట్టుగా ఇఫ్ యూ హ్యావ్ టు స్టే ఇన్, అంటే కొంచెం ఇబ్బందులు పడాలి, అదొక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఇండియన్స్ యూజువల్గా మైండ్ సెట్ అనేది తీసుకుంటే ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది కూడా ఒక కళ. ఏంటంటే మన ఇండియాలో వెళ్ళేసి రావడం అనేది ఓకే, కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేటప్పటికి వావ్, ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది కదా. సో తక్కువ బడ్జెట్లో మీరు ఏ కంట్రీ సజెస్ట్ చేస్తారు? తక్కువ బడ్జెట్లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే థాయిలాండ్ ఒకటి, నియరెస్ట్, తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకున్న కంట్రీస్లో థాయిలాండ్ ఒకటి అండి. తర్వాత శ్రీలంక కూడా చాలా మంచి కంట్రీ అండి, తక్కువలో అవుతుంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కంట్రీ. మీకు యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే నేచర్ ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ ఉంది, అట్ ద సేమ్ టైం వైల్డ్ లైఫ్ ఉంది, యూ హ్యావ్ మళ్ళీ హిస్టరీ కూడా ఉంది. సో మంచి కంట్రీ ఈజ్ శ్రీలంక. థాయిలాండ్ ఈజ్ అగైన్, మలేషియా ఈజ్ అగైన్ ఏ గుడ్ కంట్రీ. దుబాయ్ ఈజ్ డెఫినెట్గా లిటిల్ ఎక్స్పెన్సివ్ దాన్ థాయిలాండ్, బట్ దుబాయ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్. అండ్ మీరు ఇక్కడి నుంచి పంపించే ట్రావెలర్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకు మీరు మెయిన్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటారు? అంటే వాళ్ళకి బేసిక్గా వీ గివ్ దెమ్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్. అంటే ప్రతి కంట్రీకి వెళ్ళే ముందు మనము వెదర్ ఇట్ ఈస్ దేర్ డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ పాస్పోర్ట్ వ్యాలిడిటీ కానివ్వండి, అక్కడ హిడెన్ కాస్ట్లు కానివ్వండి, అక్కడ కల్చర్ కానివ్వండి, మేము అప్ఫ్రంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో దట్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉంది, దుబాయ్ ఈజ్ ఏ కంట్రీ వేర్
యూనో ఇట్స్ ఏ అంటే ఒక మాస్కి వెళ్తాం, అక్కడికి వెళ్తే వీఆర్ సపోజ్ టు బిహేవ్ ఇన్ సర్టన్ వే. అది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది, బికాస్ మనం వీఆర్ యాజ్ ఎ హాలిడే, యాజ్ ఎ ట్రావెలర్ మనం వెళ్ళిపోతాం అలా, బట్ వీఆర్ సపోజ్ టు బీ కేర్ఫుల్ ఇన్ సమ్ ప్లేసెస్. ఎక్కువ వరకు మాత్రం ఫ్రీ కంట్రీసే అండి, అన్నీ ఎక్కువగా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. మన వాళ్ళు వెళ్ళే కంట్రీస్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ ఎస్పెషలీ ఈ మధ్య ఇఫ్ యూ సీ ఈవెన్ ఫుడ్ కూడా ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ కంట్రీ. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ అడ్వాంటేజ్ ఫర్ అస్ మనం ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా బయట ఫుడ్ ఎక్కువగా లైక్ చేయరు. కొంతమంది మాత్రం లోకల్ ఫుడ్ ట్రై చేయాలి అని అనుకుంటారు, బట్ కంపారిటివ్లీ చాలా వరకు 80% ఆఫ్ ద గెస్ గో ఫర్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ. ఓకే. సో అలా ఆ కల్చరల్ డిఫరెన్సెస్ ఇవన్నీ డెఫినెట్గా అప్రెంట్గా మనం ఇన్ఫామ్ చేస్తామండి గెస్ట్కి, సో దట్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్గా వాళ్ళు ఒక హాలిడేని ఎంజాయ్ చేయాలి అనేది మా ఇంట్రెస్ట్ బేసికలీ. ఓకే. ఆఫ్టర్ కోవిడ్ అండ్ బిఫోర్ కోవిడ్, సో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఆ డ్రాస్టిక్ చేంజ్ అనేది కూడా వచ్చింది. ఆ మార్పు అనేది కూడా మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అలాగే ట్రావెల్ ఇండస్ట్రీ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది సార్? కోవిడ్ తర్వాత ఏమైందంటే అండి, దెర్ ఇస్ ఏ వాట్ యూ కాల్, మేము ఒక వర్డ్ యూజ్ చేస్తాం, రివెంజ్ ట్రావెల్ అని. రివెంజ్ ట్రావెల్ అంటే కోవిడ్లో కంటిన్యూస్గా మనం అక్కడ ఇంట్లోనే ఉండిపోయి ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళాలి అనే ఒక దీంతో పీపుల్ డెఫినెట్గా ఎక్కువగా ట్రావెల్ చేశారు. అండ్ నిజం చెప్పాలంటే కోవిడ్ తర్వాత అయితే ట్రావెల్ ఇండస్ట్రీ హ్యాస్ గాన్ టు ఎ వెరీ హై స్కేల్ అండి. చాలా హెవీగా ట్రావెల్ చేస్తున్నారు పీపుల్. సో ఇంతకుముందు కోవిడ్కి ముందు అయితే ఇంత ట్రావెల్ లేదు డెఫినెట్గా. అండ్ కోవిడ్లో మీకు తెలిసిందే, దేర్ వాజ్ సచ్ ఏ హ్యూజ్ ప్రాబ్లం, అంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఒక జైల్లో ఉన్నట్టుగా ఉండిపోయాను. సో అండ్ మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ మెనీ లవ్డ్ వన్స్. సో అదొక కైండ్ ఆఫ్ వెరీ బ్యాడ్ ఫేజ్ అండి. బట్ బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అయితే మాత్రం ట్రావెల్లో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. దెర్ ఇస్ ఎ హై స్కేల్ ఆఫ్ ట్రావెల్ గ్రోత్ విపరీతంగా ఉంది. ఓకే. చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు ట్రావెల్ అనేది. ఇంతకుముందు ఎస్పెషల్లీ ఒక సీజన్ అంటూ ఉండేది, అంటే సమ్మర్ సీజన్లోనే ఎక్కువ వెళ్ళాలి అలాంటివి ఉండి. ఇప్పుడు మీరు చూస్తే మా కంపెనీలో కూడా ఆల్మోస్ట్ 365 days వీఆర్ వర్కింగ్. ఎందుకంటే ఆ సీజన్ అనే కాన్సెప్ట్ ఏం లేదు. వీఆర్ నౌ దే ఆర్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ వెన్ ఎవర్ దే వాంట్. పీపుల్ కూడా ఏంటంటే ఆ రిలాక్సేషన్ కోసం ఎప్పుడు కంటే అప్పుడు దే ఆర్ రెడీ టు ట్రావెల్ అన్నట్టు అయిపోయింది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ అవేర్నెస్ అండి, ఇవి ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ సీ మెనీ పీపుల్ అక్కడ వెళ్ళి వీడియో పెట్టడం, మేము ఇక్కడికి వెళ్ళేసి వచ్చామని చెప్పడం, ఈ పియర్ ప్రెషర్ అంటారు, ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్, బట్ వాళ్ళు వెళ్ళారు మేము కూడా వెళ్ళాలి. సో ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ ఒక నీడ్, ట్రావెల్ కూడా ఒక నీడ్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే అండి, ఇంటర్నేషనల్ అని కాదండి, ఇఫ్ యూ సీ డొమెస్టిక్ ఆల్సో, ఇండియాలో ఎన్ని ప్లేసెస్కి ఇప్పుడు ట్రావెల్ మీరు చూస్తే చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవా తీసుకోండి, యూ టేక్ మన పిలిగ్రిమేజ్ టూర్స్ కానివ్వండి, అవన్నీ కూడా క్రౌడ్, ఫుల్ హెవీ క్రౌడ్ ఉందండి. సో ప్రతి ఒక్కరు డొమెస్టిక్ కూడా చాలా హెవీ ట్రావెలింగ్ ఉంది. సరే, ఈ డొమెస్టిక్ సంబంధించి అయితే మన ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ఉంటాయో లైక్ 7 sisters, సో ఆ స్టేట్స్లలో ట్రావెలింగ్ కానీ చాలా తక్కువ మంది కూడా సర్వీసెస్ అనేది కూడా ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటిది మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంటి? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అండి 7 sisters కూడా హైలీ క్రౌడెడ్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది ట్రావెల్ చేస్తున్నారు. దిస్ నథింగ్ లైక్ దట్, అక్కడ సర్వీసెస్ ఇవ్వలేము అనేది ఏమి లేదు. డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్, చాలామంది వెళ్తున్నారు. అండ్ చాలా మంచి, డెఫినెట్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్. 7 sisters ఆల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దే విల్ నౌ లవ్ ద నేచర్. యాజ్ ఎ ట్రిప్ మేక్ ఓనర్గా ఇప్పటి వరకు మీకు బాగా లాభాలు తెచ్చిన ఒక డెస్టినేషన్ అంటే ఏం చెప్తారు? అంటే యూరప్ ఈజ్ ఎ మేజర్ ఎందుకంటే హై టికెట్స్ ఎక్కువ వాల్యూ ఉన్న బిజినెస్ యూరోప్ నుంచి అండి, యూరోప్ కానీ యుఎస్ కానీ. ఓకే. సో మేజర్గా యూరోప్ హ్యాస్ బీన్ ఒక మంచి హై టికెట్ ఉన్న, హై వాల్యూ టికెట్ ఉన్న డెస్టినేషన్ యూరోప్ అండి. సార్, అంటే ఈ లాభాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సొంతంగా బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అండ్ ఒక ట్రావెల్ ఏజెన్సీ త్రూ మనం వెళ్ళాలనుకునే దానికి ఆ డిఫరెన్సియేషన్ ప్రైస్ విషయంలో ఎంత డిఫరెన్స్ వస్తుంది అంటారు? యుల్ బి సర్ప్రైజ్డ్ అండి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. మీరు అంటే చాలామంది అనుకుంటారు ట్రావెల్ ఇండస్ట్రీ గోస్ ఆన్ హ్యూజ్ మార్జిన్ అనుకుంటారు, కానీ మొత్తం అది లేదండి. ఓకే. వి టిపికల్లీ వర్క్ ఆన్ 6 to 8% అండి.
6 to 8%. దానికి అది వచ్చింది అంటే వీఆర్ సెలబ్రేటింగ్ మంచి యూనో మార్జిన్ అని. బికాస్ in today's competitive world, 6 to 8% is a very huge percentage. సో ఆ 6 to 8% ఈజ్ యువర్ డిఫరెన్స్ ఇన్, అంటే మీరు చేయడానికి మేము చేయడానికి ఆ ఒక్క డిఫరెన్సే అండి. నేను అదే చెప్తున్నాను, మనమే సొంతంగా చేసుకోవాలి అని చాలామంది ట్రై చేసి ఎక్కువ డబ్బులు ఫెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వీ డు నాట్ నో అక్కడ ఎవరితో వర్క్ చేస్తున్నారా అని తెలియదు. ట్రస్టెడ్ పార్ట్నర్ ఉండాలి కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్ ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేసి వాడు సర్వీస్ ఇవ్వకపోతే మీరేం చేయగలరు? ఎవరిని అడుగుతారు? అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఎవరికి కాల్ చేస్తారు? టోల్ ఫ్రీ కాల్ చేయమంటే ఎంత చిరాకుగా ఉంటుంది. డయల్ 1 డయల్ 2 అంటారు వాడు. సో అలా కాకుండా ఇఫ్ యూ గో విత్ యూనో ట్రావెల్ అడ్వైజర్, మీ ఓన్ ట్రావెల్ అడ్వైజర్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు రెగ్యులర్ కస్టమర్స్కి ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్ మళ్ళీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వీ నో దెమ్. మాకు కంటిన్యూస్గా వాళ్ళకి మేము సర్వీస్ ఇస్తున్నాం. సో మాకు తెలుసు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారో మాకు తెలుసు, వాళ్ళకి ఎలాంటి రూమ్స్ కావాలో తెలుసు, ఎలాంటి వెహికల్ ఉండాలి, ఎలాంటి డ్రైవర్ ఉండాలి, ఎలాంటి సర్వీస్ ఉండాలి వాళ్ళకి అనేది మనకు ఒక అవగాహన ఉంది ఆల్రెడీ ఆ గెస్ట్ మీద. సో వాళ్ళకి ఏంటి ఎలాంటి ఇబ్బంది రాకుండా వీ ప్లాన్ దేర్ టూర్స్. ఓకే. సో నేను చెప్పే 6 to 8% ఈజ్ ద మార్జిన్ దట్ వీ టేక్. ఆ 6 to 8% ఎక్కువ పెట్టుకుంటే మీకు ఎక్సలెంట్ సర్వీస్ వస్తున్నప్పుడు వై షుడ్ యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్? ఓకే. అండ్ యు ఆర్ సేవింగ్ టైమ్ అండ్ స్ట్రెస్. ఎంత టైం మీరు స్టడీ చేయాలి కదండి. మీరు ఆన్లైన్కి వెళ్ళి స్టడీ చేసి కంపేర్ చేసి ఫైనల్ చేసి ఒక 3 days పడుతుంది ఐటనరీ ఫైనల్ చేయడానికి మీకు. ఓకే. వీ విల్ డూ ఇట్ ఇన్ ద హాఫ్ డే కదా. మీకు ఎలా కావాలో మీకు తీసుకొని ఇమ్మీడియట్గా మేము చేసిస్తాం కదా. అట్లయితే మా అసంప్షన్ అయితే డిఫరెంట్ అనమాట. మేమైతే ఇన్ఫాక్ట్ ఒక 30 to 40% ఏమన్నా మార్జిన్ ఉంటుందేమో ట్రావెల్ ఇండస్ట్రీలో అనుకున్నాం. లేదు దట్స్ రాంగ్ నోషన్, రాంగ్ పర్సెప్షన్. ఓకే. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఇఫ్ మీరు ఈ కాలంలో చూస్తే ఐ మీన్ టుడే ఆన్లైన్ పోర్టల్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ కాంపిటేటివ్. ఇట్ ఈస్ బికమ్, అంటే మనం ఏదో వాళ్ళని కస్టమర్ని యూనో మభ్య పెట్టేసి మనం ఎక్కువగా తీసేసుకుందాం ఆ ఆప్షన్ లేదండి. అలాంటి ఆప్షను ఎవరైనా ట్రై చేసినా ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా ఆ ఆప్షన్ లేదు, అంత మార్జిన్స్ లేదు. కానీ డబ్బులున్న చోటే ఎక్కువ మంది అనేది కూడా అడుగు పెడుతూ ఉంటారు. కానీ ఇంత హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఎందుకు ఎక్కువగా ట్రావెల్ ఇండస్ట్రీలో ఉందంటారు? బేసిక్గా ట్రావెల్లో ఒకటి ఏంటంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఇఫ్ యూ సీ ప్రైస్ అనే ఒక ఫ్యాక్టర్ మీద ప్లే చేస్తున్నారు గేమ్. సో దానివల్ల ఏమైందంటే ఇట్ బికేమ్ కాంపిటేటివ్ బికాస్ ఆఫ్ దాట్. ఎంతసేపు ఒక వాల్యూ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. అంటే నేను ఈ వాల్యూ నేను ఇవ్వగలను అనేది చెప్పేదానికన్నా కూడా ఈ ప్రైస్కి మేము ఇస్తాం. సో ఆ కాన్సెప్ట్లో ఆ ఇండస్ట్రీ అంతా కూడా ఆ ప్రైస్ ఫ్యాక్టర్ మీదే ఫైట్ చేస్తుంది బేసిక్లీ. ఓకే. 999K థాయిలాండ్ ప్యాకేజ్, 499K అమెరికా ప్యాకేజ్. అది చూస్తేనే గెస్ట్ వస్తాడు, వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు అసలు రావాలి కదా మన దగ్గరికి. ఓకే. సో అతను రావాలి అంటే హౌ టు అట్రాక్ట్ ది ఐబాల్స్ కావాలి. అందుకోసం వాళ్ళు అలాంటి యూనో పంచ్ డీల్స్ ఇస్తూ ఉంటారు. కానీ పైన ఉన్న స్టార్ మార్క్ మర్చిపోతున్నట్టున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. యాజ్ అ ఫౌండర్గా మీకైతే ఎగ్జైటింగ్గా అనిపించింది ఈ జర్నీలో ఏంటి సార్? సార్ ట్రావెల్ నేను చెప్పినట్టు మళ్ళీ ఒకటి ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జైట్మెంట్. మనం ట్రావెల్ చేయడము ఎగ్జైట్మెంట్. అలా అయితే మిగతా వాళ్ళకి ఒక మంచి ఐటనరీ ప్లాన్ చేసి వాళ్ళే హాలిడే ఎంజాయ్ చేసి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఈజ్ యూనో గ్రేట్ థింగ్ ఫర్ అస్. అండ్ ఇట్ కీప్స్ అస్ మమ్మల్ని కంటిన్యూగా మేము బిజినెస్ కంటిన్యూ చేయడానికి కారణం మనీ కంటే కూడా మేము అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరి నుంచైనా కానీ, ఏ కస్టమర్ నుంచైనా కానీ ఒక ఎమోషనల్ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఏదైనా వచ్చిందా? అంటే చాలా ఉన్నాయండి. బట్ నేను అన్నట్టుగానే మేము అన్నీ కూడా మనం రికార్డ్ చేసి పెట్టేలాగా లేదు. మేము ఎక్కువ వరకు అయితే గూగుల్ రివ్యూస్ మీరు చూస్తే 5 star రేటెడ్ గూగుల్లో అంటే మేము మాకు ఇప్పటివరకు కూడా ఏ గెస్ట్ కూడా 4 star కూడా ఇవ్వలేదు. ఓకే. సో అంత పర్ఫెక్ట్గా మనం సర్వీసెస్ ఇస్తూ వచ్చాం. అంటే ఈ గూగుల్ రివ్యూస్ కానీ ఇవన్నీ లేకుండా ఒక పర్సనల్గా మీ దగ్గరకు వచ్చి మీట్ అయినప్పుడు చెప్పిన మాటలు కానీ? ఎస్, రీసెంట్గా ఒక ఫ్యామిలీ ఆఫ్ 14 people అండి, వాళ్ళు అందరూ 2 families కలిపి వెళ్ళారు. మా టీం మెంబర్ని పిలిచి వాళ్ళ ఇంటికి ఆయన యుఎస్ నుంచి ఒక హుడీ తీసుకొచ్చి మా టీం మెంబర్కి, సాయినాథ్ అనే అబ్బాయికి తీసుకొచ్చి మరీ ఇచ్చారు.
హీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఆ రోజు ఆఫీస్లో మొత్తం అసలు ఎంత హ్యాపీగా ఉండిందంటే ఆయనకి, ఆఫ్టర్ సీయింగ్ హిమ్ వీ ఫెల్ట్ సో హ్యాపీ. సో అంత యూనో ఆనందం కస్టమర్ ఇచ్చాడు అనమాట బేసికలీ. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు మల్టిపుల్ కంట్రీస్కి వెళ్ళారు బేసిక్గా. సో ఒకే ట్రిప్లో అరౌండ్ 3-4 కంట్రీస్ కవర్ చేశారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాజిల్ ఫ్రీగా, వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వెళ్ళినందుకు 24/7 సపోర్ట్ ఇచ్చినందుకు దే వర్ సో హ్యాపీ అనమాట. అందుకని హీ ఈవెన్ గేవ్ యూనో హుడీ టు దిస్ గాయ్. సో ఇట్స్ ఆల్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఓకే. ఇండియాలో ఈ డెస్టినేషన్ స్పాట్స్ అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మన వాళ్ళు వెళ్తున్నది ఏ ప్లేస్కి సార్? అంటే ఇప్పుడు కాశ్మీర్, కేరళ, హిమాచల్ ఇవన్నీ రెగ్యులర్గా మన వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ అండి. ఈ మధ్య అంటే నేను వీఆర్ ఈవెన్ డూయింగ్ తమిళనాడు టెంపుల్ టూర్స్ కానివ్వండి, అవి కూడా చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. మీరన్న నార్త్ ఈస్ట్ ప్లేసెస్, 7 సిస్టర్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఓకే. సో దీస్ ఆర్ ద హైయెస్ట్ సెల్లింగ్. తమిళనాడు టెంపుల్ టూర్స్ అంటే అన్ని టెంపుల్స్ని ఒకసారి కవర్ చేసి వచ్చినట్టు? యా, చేయొచ్చండి, చేస్తారు. ఓకే. ఎస్. అంటే కేరళకి అయితే రెగ్యులర్ ఉంటారేమో కదా సార్? కేరళ ఏంటంటే అదొక, అంటే ఫస్ట్ హాలిడే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ చాలా వరకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేరళ వాళ్ళ ఫస్ట్ చాయిస్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడే హాలిడేస్ వెళ్ళాలి మనం బయటికి అనుకున్నప్పుడు, హైదరాబాద్ అంతా తిరిగేసాం చాలు, ఇంకా వీ షుడ్ వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు కేరళ కోసమే వస్తారండి ఎక్కువ. ఓకే. ఫస్ట్ స్వీట్ డెస్టినేషన్ వాళ్ళకి కేరళ. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి సినిమాలలో కొన్ని ప్లేసెస్ గురించి, ట్రావెల్ గురించి చూపిస్తూ ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయని కూడా మాకు డౌట్స్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన్మధుడి సినిమాలో మన బ్రహ్మానందం గారు, నాగార్జున గారు, సోనాల్ బింద్రే గారు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్యారిస్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ కైండ్లో ఉంటుంది కదా. సో అది దాని గురించి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ కానీ అట్లా? అది రియల్ అండి. అంటే ప్యారిస్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఆ థెఫ్ట్ ఇష్యూస్ ఉన్నాయి బాగా. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక గ్రూప్తో వెళ్ళాను యాక్చువల్గా. ఓకే. యూనో వెళ్ళిన రోజే, అరైవల్ డే రోజే మా గైడ్ వచ్చి మరీ బస్సులో అందరికీ చెప్పాడు ఇదే విషయం, మీరు తీసిన మూవీ విషయమే చెప్పాడు. మన్మధుడి సినిమా చూసారా మీరు అందరూ అని చెప్పి, సో బీ కేర్ఫుల్ విత్ యువర్ బిలాంగింగ్స్, మీ బ్యాగ్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఎక్కువ ప్యారిస్లో అని మా గైడ్ వాళ్ళు కూడా వార్న్ చేశారు యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్గా మేము వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయ్యే టైంలో ఒక గెస్ట్ బ్యాగ్ పోగొట్టుకున్నాడు. అండ్ ఆయన పాస్పోర్ట్ ఉండింది అందులో. సో దాట్ వాజ్ అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో ఆయన పాపం చాలా టెన్షన్ పడిపోయారు. సో వీ సెడ్ డోంట్ వరీ అండి, మేము పిలిచి అక్కడ మన లోకల్ టీంతో మేము మాట్లాడి వెంటనే ఎంబసీకి వెళ్ళిపోయి పాస్పోర్ట్ అప్లై చేసి డూప్లికేట్ పాస్పోర్ట్ తీసుకొని హాఫ్ డేలో మనము వీ కేమ్ బ్యాక్ విత్ ద డూప్లికేట్ పాస్పోర్ట్ అండ్ హీ జాయిన్ ద టూర్ బ్యాక్. సో ఏంటంటే అది రియలే అంటే అక్కడైతే ఇష్యూ ఉంది డెఫినెట్గా. అంటే ప్యారిస్ కనబడినంత అంత అందంగా ఉంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది, బట్ మనం కేర్ఫుల్గా కూడా ఉండాలి. యా, ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది, లిటరల్గా అలాగే జరిగింది. ఓకే. ఆయన బ్యాగ్ టేబుల్ మీద పెట్టాడు, రూమ్ కార్డ్ తీసుకొని ఇలా వచ్చి చూస్తే లేదు. సో ఇట్ హ్యాపెన్స్, దట్స్ రియల్ యాక్చువల్లీ. అయితే ప్యారిస్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఈ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నాయి. అంటే ట్రావెల్ చేయాలని అనిపించింది. మీ దగ్గరికి వచ్చే డిఫరెంట్ కస్టమర్స్కి సో మీరు ఒక్కొక్క డెస్టినేషన్ అనేది కూడా మీరు సజెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్జీ కిడ్స్ వస్తారు, సో వాళ్ళకి ఇప్పుడు మీరు ఏ డెస్టినేషన్ సజెస్ట్ చేస్తారు? డిపెండ్స్. ఒకటి అండి, డెస్టినేషన్ డిసైడ్ అవ్వాలి అంటే ముందు వాళ్ళ బడ్జెట్ డిసైడ్ అవ్వాలి బేసిక్గా. ఓకే. సో ఎందుకంటే బడ్జెట్ పట్టే మనము డెస్టినేషన్స్ వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వగలం. సో నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక 50,000 మన బడ్జెట్ అనుకుందాం పర్ పర్సన్. అప్పుడు ఏం చేస్తాం మేము, వీ గివ్ దెమ్ ఆప్షన్స్ లైక్ ఈ శ్రీలంక కానివ్వండి, పక్కనే ఉన్న శ్రీలంక కానీ, మలేషియా కానివ్వండి, లేదా థాయిలాండ్ కానివ్వండి. సో ఈ కంట్రీస్ మేము చూస్ చేస్తాం. భూటాన్ ఆర్ యూనో నేపాల్, ఇవన్నీ కూడా వీ సజెస్ట్ దెమ్. బట్ బియాండ్ దట్ బడ్జెట్, అంటే ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచుకున్నట్టు అయితే మనం సింగపూర్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, బాలి కానివ్వండి, ఇవన్నీ కూడా మేము సజెస్ట్ చేస్తాం బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ అయిన పర్సన్, హనీమూన్ ప్యాకేజ్. హనీమూన్ అంటే మీరు ఎక్కడ? హనీమూన్స్ ఎక్కువగా అండి మాల్దీవ్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అండి. మాల్దీవ్స్ ఈజ్ ఎ వెరీ నైస్ యూనో
ఎందుకంటే మాల్దీవ్స్లో ఏంటంటే మనకు అన్ని మంచి రిసార్ట్సే ఉన్నాయి, ఎక్కువగా అన్ని 5-star రిసార్ట్సే ఉంటాయి బేసిక్గా. వాళ్ళకి వేరే టూర్స్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ రిసార్ట్ ఉంటుంది. యూ విల్ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు, వాటర్ స్పోర్ట్స్ ఉంటుంది, ఓకే, అండ్ రిలాక్స్డ్ ఎన్విరాన్మెంట్. సో అది చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. మాల్దీవ్స్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్. అండ్ ఒకవేళ వాళ్ళు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం దే కెన్ గో ఫర్ ఈవెన్ నేను చెప్పినట్టు థాయిలాండ్ కానివ్వండి, లేదా దే కెన్ ఈవెన్ గో ఫర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఈవెన్ మెనీ కంట్రీస్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ బడ్జెట్ దే ఆర్ ఈవెన్ గోయింగ్ ఫర్ ప్యారిస్. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్యారిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ యూరోప్లో అంటే అన్నిటికంటే బాగా నచ్చిన దేశం నన్ను అడిగితే మాత్రం స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీస్ అండి. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అంటే స్విట్జర్లాండ్. ట్రావెల్ చేశారు సార్? యా, ఐ బీన్ దేర్, ఉన్నాను. ఓకే, యా, స్విట్జర్లాండ్. ఎస్, అది చాలా బాగుంటుంది, అంటే ప్లెజెంట్ అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది. సో అందుకోసం స్విట్జర్లాండ్ ఐ వుడ్ రికమెండ్ యాజ్ ఏ హనీమూన్ డెస్టినేషన్. ఓకే. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారంటే మీరు ఎట్లా అంటే ఏ కంట్రీకి సజెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇండియాలోనే ఏ ప్లేసెస్ సజెస్ట్ చేస్తుంటారు? అగైన్ అండి, మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్, బేసిక్గా వాళ్ళ బడ్జెట్స్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్కి మేము గ్రూప్స్ కూడా చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆఫీస్ వచ్చేసి కుకట్పల్లి అండి, లులుమాల్ పక్క బిల్డింగ్, మంజీరా ట్రినిటీలో ఉంటుంది. సో మాకు దగ్గరలో ఉన్న కమ్యూనిటీ వచ్చేసి మలేషియన్ టౌన్షిప్ ఉంది. వాళ్ళకి మేము వీ గేవ్ దెమ్ దుబాయ్ టూర్స్. అందరూ వాళ్ళంతా ఎల్డర్లీ పీపుల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 పీపుల్ దే వెంట్ ఫర్, వాళ్ళందరూ కలిసి దుబాయ్ వెళ్ళొచ్చారు. తర్వాత వెంటనే శ్రీలంక వెళ్ళారు, థాయిలాండ్ వెళ్ళారు, దే వెంట్ టు ఈవెన్ రీసెంట్గా వాళ్ళు గుజరాత్ కూడా వెళ్ళొచ్చారు. సో అలా బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్. అగైన్ మళ్ళీ మీరు అన్నట్టుగానే వాళ్ళు ఎల్డర్లీ పీపుల్ అయి ఉండొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఆల్రెడీ వాళ్ళు ఏం చూసి వచ్చారు, ఇప్పుడు ఏం వెళ్ళాలనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే. అదే ట్రావెల్ ఏజెంట్గా కానీ లేకపోతే ట్రావెల్ ఇండస్ట్రీలో మరి అయితే ఒక జర్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటే సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? పేషెన్స్ అండి, పేషెన్స్ ఉండాలి. అవతల వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సినట్టుగా మనం సర్వీస్ ఇవ్వాలి. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటేనే మీ ఫేస్లో చిరునవ్వు ఉండాలి, వాళ్ళు తిట్టినా మీరు నవ్వుతూనే ఉండాలి. సో ఇట్స్ ఆల్ అంటే అది చాలా కన్సిస్టెంట్గా సర్వీస్ ఇవ్వగలిగితే, మంచి నేమ్ తెచ్చుకోగలిగితేనే బిజినెస్ అండి. లేదు ఏదో డబ్బులు సంపాదించేద్దాము, షార్ట్ టర్మ్ గోల్తో వచ్చాము అనుకుంటే మాత్రం ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ నాట్ రికమెండెడ్ అండి. ట్రావెల్ బిజినెస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఈ ట్రిప్ మేకర్ జర్నీలో ఏదైనా ఒక ఎక్స్పెన్సివ్ మిస్టేక్ ఉందా? ఎక్స్పెన్సివ్ మిస్టేక్ ఐ డోంట్ ఫైండ్ అండి. ఎక్స్పెన్సివ్ మిస్టేక్ అనేం లేదు. నో, ఐ డోంట్ రికలెక్ట్. నేనైతే నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ మిస్టేక్ అయితే ఏం లేదు. సో ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఇదే లాస్ట్ జర్నీ మనం చెయ్యాలి అని అంటే మీరు ఎక్కడికి చేస్తారు? చంద్రమోహన్ గారు ఎక్కడికి వెళ్తారు అని మేము వెయిట్ చేస్తున్నాం. ఐ థింక్ అలా నేను చెప్పలేను. నేను చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ నాకు నచ్చిన ప్లేస్ అంటే నేను మళ్ళీ స్విట్జర్లాండే చెప్తాను. నో సార్, ఏంటంటే దట్ వాజ్ ఎ లాస్ట్ జర్నీ అని అనుకున్నామంటే ఓకే, అట్లాంటి జర్నీ ఏ కంట్రీకి ఎలాంటి డెస్టినేషన్కి వెళ్ళాలనుకుంటారు? నేను ఆ కంట్రీ కంటే కూడా అండి, నేను ఏ కంట్రీకి వెళ్ళినా నా పర్సనల్ ఇదేంటి అంటే నాకు రష్ ఇష్టం ఉండదు. నాకేంటంటే లీజర్గా ఉండాలి. అంటే నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇదండి, అంటే అందరూ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తారు. నాకు ఎలా ఉంటుందంటే పర్సనల్గా నా కోరిక ఏంటి అంటే తిరుపతికి వెళ్తే నేను ఒక 3-4 రోజులు ఏ పని పెట్టుకోవద్దు, రిలాక్స్డ్గా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రావాలి. ఆ అట్మాస్ఫియర్ని, ఆ వైబ్ని నేను ఎంజాయ్ చేసి రావాలి అనేది ఒక పర్సనల్ ఇది నాకు. సో అలా ఏ ప్లేస్కి వెళ్ళినా నేను ఆ రిలాక్స్డ్ మోడ్ కావాలి, ఆ రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ కావాలి, ఆ నేచర్ లవ్ చేయాలి, అలాంటి ప్లేసే. కానీ ఇట్స్ నాట్ లైక్ ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఏమి లేదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ నాకు. ఓకే. అంటే ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్లో మనం వింటున్నది ఏంటంటే సార్, ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్ కానీ మన కమ్యూనిటీలో కానీ ఇన్ఫ్యాక్ట్ తెలిసిన వాళ్ళైనా వాళ్ళు పలానా ప్లేస్కి వెళ్ళొచ్చారు అని అంటే మనం కూడా వెళ్ళాలని చెప్పేసి అలాంటి ట్రెడిషన్ అనేది కూడా స్టార్ట్ అయింది కదా. ఎస్, అంటే హ్యూమన్ నేచర్ అండి అది. ఇప్పుడు ఒక అతను మంచి డ్రెస్ వేసుకున్నాడు, అతను చూసాము, మనకి బాగుంది డ్రెస్, మనం కూడా ఇలాంటిది వేసుకోవాలి అనేది ఒక కామన్ హ్యూమన్ నేచర్. అంటే ఎవరికైనా అనిపిస్తుంది అది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వల్ల కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు వెళ్ళిన ప్లేస్కి వెళ్ళడము, నేను వెళ్ళానని ఒకటి చూపించడం,
సో అదొక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనొచ్చు మనం. వీ గెట్ ఇన్స్పైర్డ్, ఓకే మనం కూడా ట్రావెల్ చేయాలి అనే ఒక ఇది క్రియేట్ అవుతుంది ఆబ్వియస్గా. సో డెఫినెట్గా సోషల్ మీడియా వల్ల అది ఎక్కువైందనే చెప్తాను. డెఫినెట్గా దట్ ఈస్ మేకింగ్, అంటే అది చాలా ఒక గ్రేట్ రీజన్ అయిపోయింది మనం కూడా వెళ్ళాలి అలాంటి ప్లేస్కి అని. సార్ మీరు ట్రావెల్ చేసిన కంట్రీస్ అయినా కానీ ఏదైనా కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ అంటే ఏం చెప్తారు? అగైన్ యూరోప్ ఈస్ రియలీ గుడ్ అండి. అసలు చెప్పాలంటే ఐ మీన్ మాల్దీవ్స్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఏ కంట్రీకి ఆ కంట్రీ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ ఒక కంట్రీ చెప్పండి సార్. ఒక కంట్రీ డిఫికల్ట్ అండి, ఎందుకంటే చాలా కంట్రీస్, ఒక్కొక్క కంట్రీ ఒక దానికి స్పెసిఫిక్గా ఫేమస్. సో అలా నాకైతే నేను చెప్పినట్టు మళ్ళీ అగైన్ ఐ గో బ్యాక్ టు స్విట్జర్లాండ్ ఈస్ మై రికమెండేషన్. మంచు కొండలు, చాలా బాగుంటుంది, ఆర్కిటెక్చర్, అండ్ ఒకటి ఏంటంటే అండి, ఇంకొకటి ఇండియాలో కూడా అండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా టూరిజంని డెవలప్ చేస్తుంది. ఇంతకుముందు అంత డెవలప్ చేయలేదండి టూరిజంని, బట్ ఇండియాలో కూడా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయంటే ఇప్పుడు రీసెంట్గా మేము ఒక వల్పరాయ్ అని చెప్పేసి కోయంబత్తూర్ దగ్గర ఒక స్పాట్ని మేము ఒక రీల్ చేసాం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా. ఎంత హ్యూజ్ రెస్పాన్స్ అంటే అండి, మోర్ దెన్ 400-500 ఎంక్వైరీస్ వచ్చాయి మాకు. వల్పరాయ్ అనేది జస్ట్ ఒక 35 కిలోమీటర్స్, అదొక హిల్ స్టేషన్ బేసిక్. అలాంటి హిడెన్ స్పాట్స్ చాలా ఉన్నాయండి ఇండియాలో. అవన్నీ మనకి ఒక్కసారి ఇప్పుడు లక్కీగా, అంటే ఒక విధంగా మంచి కూడా జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండడం వల్లనే మనకి కొత్త స్పాట్స్ అన్నీ తెలుస్తున్నాయి. సో అది డెఫినెట్గా ఇండియాలో అయితే చాలా స్పాట్స్ ఉన్నాయండి. ఇంకా చాలా డెవలప్ చేయాల్సిన స్కోప్ అయితే చాలా ఎక్కువగా ఉంది టూరిజంలో. దర్ ఇస్ ఎ హ్యూజ్ స్కోప్ ఇన్ టూరిజం ఫర్ ఇండియా. ఎందుకు మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా డెస్టినేషన్ స్పాట్ లేకపోతే ఫేవరెట్ స్పాట్ అనేటప్పటికి గోవా ఎందుకు గుర్తొస్తుంది? గోవా ఒకటి ఏంటంటే అండి, అదొక పార్టీ వైబ్, పార్టీ కల్చర్ అనేది మనకి గోవాలో కనబడుతుంది కాబట్టి. బేసిక్గా ఏంటి, మనం ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం, ఒక రిసార్ట్లో కూర్చొని ఖాళీగా మాట్లాడుతూ కూర్చుందాం అనే ఆలోచించాం కదా. ఇప్పుడు మనం వెళ్తే ఏంటి, లెట్స్ డాన్స్, ఒక పార్టీ వెళ్దాం, డీజే జాయిన్ అవుదాం, వెళ్దాం, ఆ వైబ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా దే గో ఫర్ పార్టీ. బట్ ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు గోవా ఉందా సార్? డెఫినెట్గా ఉందండి. అందరూ అంటారు తగ్గింది ఈ మధ్య అని, కానీ బట్ ఐఎమ్ సీయింగ్ హెవీ క్రౌడ్. న్యూ ఇయర్కి అయితే మీరు నమ్మరు, అసలు ఎన్ని హోటల్స్ సోల్డ్ అవుట్. ఎంత ఇబ్బంది అయిందో మాకు హోటల్స్. లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకైతే నేను కొంతమందికి రికమెండ్ చేశాను, లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి మీరు వెళ్ళకండి న్యూ ఇయర్కి బయటికి అని చెప్పాను. ఎందుకు అంటే అక్కడ అవైలబిలిటీ లేదు, అంత ఓవర్ బుక్డ్ బేసికలీ. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ స్టిల్ వైబింగ్ అండి, బాగానే ఉంది. సొంతంగా బుక్ చేసుకోవడం వెళ్ళడం బెటరా, లేకపోతే త్రూ ట్రావెల్ ఏజెంట్తో వెళ్ళడం బెటరా? మీరు ట్రావెల్ అడ్వైజర్ ఆర్ ట్రావెల్ ఏజెంట్తో వెళ్తే మీకు మనీ, టైం, స్ట్రెస్ 3 సేవ్ అవుతాయండి. ఎందుకంటే ఒకటి, మనీ డెఫినెట్గా మనం బెటర్ డీల్స్ ఇవ్వగలము, ఆన్లైన్ కంటే కూడా డెఫినెట్గా ఇవ్వగలము. రెండవది, మీకు ప్లానింగ్, ఐటనరీ ప్లానింగ్ కానీ అదంతా కూడా మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మేము రెడీగా స్పెండ్ చేసి మీకోసం రీసెర్చ్ చేసి పెట్టగలం. మీకు ఎలాంటి ఐటనరీ కావాలి అది మేము ఇవ్వగలం, క్విక్గా ఇవ్వగలం. మీరు టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు. సో మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. మనీ, టైం అండ్ స్ట్రెస్, మీరు అక్కడికి వెళ్ళినాక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము 24/7 అవైలబుల్ ఉంటాం. అర్ధరాత్రి కూడా మాకు మీరు ఒక మెసేజ్ పెడితే చాలు, మీకు ఇమ్మీడియట్గా సపోర్ట్ వస్తుంది. ఓకే, అంటే యూఎస్కి సంబంధించి అయితే వీసాస్ ఇష్యూస్ అనేది అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, ఈ ట్రావెల్ ఇండస్ట్రీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా? ట్రంప్ ఒక ఇంపాక్ట్ అంటే వీసాస్ లేకపోవడం వల్ల ట్రావెలింగ్ ఇబ్బంది కదండి. ఇప్పుడు స్లాట్స్ దొరకట్లేదు, యూఎస్ వీసాకి స్లాట్స్ ఇబ్బందిగా ఉంది. సో విజిటింగ్ వీసా స్లాట్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడో చాలా నెలల తర్వాత వస్తున్నాయి ఇప్పుడు అప్లై చేస్తే. సో దానివల్ల డెఫినెట్గా ఇబ్బంది అయితే ఉందండి. ఓకే, వీసా లేకపోతే దే కెనాట్ ట్రావెల్, వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి అది డెఫినెట్గా ఇబ్బందిగానే. వేరే ట్రావెల్ కంపెనీస్కి అండ్ ట్రిప్ మేకర్కి డిఫరెన్స్ ఏంటి? క్లయింట్ రిలేషన్ అండి ఫస్ట్ థింగ్. మేము ఫోకస్ చేసేది, అంటే మేము మా టీంకి కూడా ట్రైనింగ్ ఇచ్చేది, ఒక కొత్త ఎంప్లాయీ జాయిన్ అవ్వగానే మేము ఫస్ట్గా చెప్పేది ఒకటే, లర్న్ హౌ. అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లయింట్తో మాట్లాడాల్సిన విధానము, క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, క్లయింట్కి ఇవ్వాల్సిన రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి.
ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ట్రావెల్లో ప్రాబ్లమే లేదు, అసలు ప్రాబ్లం లేకుండా నేను పంపించగలను అనేది రాంగ్ అండి. అలాంటిది ఏమీ ఉండదు. ప్రాబ్లం ప్రపంచం అనేది ఇట్స్ అ వెరీ డైనమిక్ థింగ్. ఎప్పుడు ఏ ఇష్యూ అయినా జరగవచ్చు. ఒక గెస్ట్ వెళ్ళాడు, అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, సో ఆయన ప్యానిక్ అవుతారు. అక్కడ నేను చేయగలిగింది ఏమీ లేదు. బట్ మా టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి కనుక్కొని, అక్కడ హోటల్ స్టేటస్ కనుక్కొని, వాళ్ళ ఫ్లైట్ రీషెడ్యూల్ చేయడము, వాళ్ళు ఇమ్మీడియట్గా రిటర్న్ రావాలనుకోవడము, మేము ఇమ్మీడియట్గా వాళ్ళ కోసం ఫ్లైట్ ఇమ్మీడియట్గా రీషెడ్యూల్ చేయడము, ఇవన్నీ మేము చేయగలిగాం. ఓకే. సో బేసిక్గా ఏంటంటే కంటిన్యూస్గా కస్టమర్తో ఆర్ గెస్ట్తో టచ్లో ఉండడం ఒకటి ఈజ్ అ ప్రయారిటీ అండి ట్రావెల్లో. మాకు అర్థమైన మా బిజినెస్లో మేము ఈ గ్రోత్ని మేము అందుకున్నామంటే ఒకటే రీజన్, కస్టమర్తో మేము కంటిన్యూస్గా టచ్లో ఉండడం, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి మేము సాల్వ్ చేయడం. ఓకే. దట్ ఈస్ ద కీ ఫర్ దిస్ బిజినెస్ అండి. దానికైతే ఆ రెస్పాన్సివ్ నేచర్ అనేది కూడా చాలా రెస్పాన్సివ్ ఉండాలి, హైలీ రెస్పాన్సివ్. సో మేము మా టీంని ట్రైన్ చేసేది కూడా 100% దాని మీదే ట్రైన్ చేస్తాం. ఓకే. సో దానికోసమే ఈ రోజున మేము మా కస్టమర్స్ మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. ఐ కెన్ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలనండి, 95% నా క్లయింట్స్ నాతో రీటైన్ అయ్యారు. ఓకే. వాళ్ళు వేరే ఏజెంట్కి వెళ్ళరు, అంత గట్టిగా నేను చెప్పగలను. ఓకే. ఆ కాన్ఫిడెన్స్తోనే కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ అనేది కూడా వెళ్తూ ఎస్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, ఆఫ్టర్ 10 years ట్రిప్ మేకర్ని ఎలా చూడాలని మీరు అనుకుంటున్నారు? ఐ వాంట్ టు గ్రో అండి. ఇప్పుడు మేము 12 people టీమ్ అండి ఈ రోజున. బట్ ఐ వాంట్ టు సీ ఇట్ యాజ్ ఎ 100 people కంపెనీ ఇన్ ద నెక్స్ట్ 5 years. నైస్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి.